ప్రస్తుతం పసిడి ధర అంతకంతకు పైకి పోతోంది. పసిడి ధరను పట్టుకునే అవకాశమే లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. రోజు రోజుకు ధర పెరుగుతూ టెన్షన్ పెంచుతోంది. అయితే ఈ ధరలు పెరగటం ఇంకెంతో కాలం ఉండదంటున్నారు అంతర్జాతీయ వ్యాపార నిపుణులు. రాబోయే కాలంలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు నిజమైతే రాబోయే 2 నెలల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 85,000కు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 98,000గా ఉన్న ఈ ధర అమాంతం పడిపోతుంటే కాస్త నమ్మేలా లేకపోయినా అదే జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రాబోయే 2 నెలల్లో బంగారం ధరలు 12 నుంచి 15% పడిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు రాబోయే 2 నెలల్లో అయితే బంగారం ధర ఏకంగా 38% పడిపోతుందని అమెరికాకు చెందిన పలు బిజినెస్ సర్వే కంపెనీలు చెప్తున్నాయి. వారు చెప్పినట్లుగా జరిగితే ప్రస్తుతం ఉన్న ధరతో పోల్చితే బంగారం ధర 56,000కు చేరుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే గోల్డ్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్తో పాటు అనేక దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పుడు ఇన్వెస్టర్లంతా బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. వారికి ఇప్పుడు బంగారమే ఆప్షన్గా మారింది. దీంతో బంగారం డిమాండ్ పెరిగింది. అయితే ఈ డిమాండ్కు తగ్గట్లుగా సప్లై కూడా జరుగుతోంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. అందుకే ధరలు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. ధరలు తగ్గడానికి మరో కారణం కూడా చెప్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 34% బంగారం ధరలు పెరిగాయి. దీంతో అమ్మకాలు భారీగా తగ్గాయి. గడిచిన 15 రోజుల సంగతి చూసుకుంటే ఏకంగా 30% అమ్మకాలు పడిపోయాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏకంగా 1600 కిలోల బంగారం తక్కువగా అమ్ముడుపోయింది. ఇది కూడా బంగారం ధర తగ్గేందుకు కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు.